హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఫ్రైడే మార్కెట్ వచ్చేసి ఒక రేంజ్లో మూవ్ అయిందండి. దట్టు ఎగ్జాక్ట్గా మన టార్గెట్స్ అయితే ఇచ్చాయి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మన రెసిస్టెన్స్ని సెట్ చేసి మళ్ళీ ఫాల్ అయితే అయింది. సో రేపటి నిఫ్టీ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక్కడ ఇది యాక్చువల్గా బయింగ్ జోన్ అండి, సపోర్ట్ జోను. ఇక్కడ చూస్తే మీరు ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ 26,246 వరకు అయితే టార్గెట్ ఇచ్చేసింది. సో సేమ్ ఒకవేళ రేపు కూడా మార్కెట్ ఇలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉండేది ఉంటే, ఇక్కడ సపోర్ట్ తీసుకునేది ఉంటే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 26,100, నెక్స్ట్ 26,180 అండ్ ఫైనల్ టార్గెట్ వుడ్ బి 26,246. ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే, మంచి క్యాండిల్ క్లోజ్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ 26,277. లేదంటే బేరీ సైడ్ కనుక మనం చూసేది ఉంటే ఇక్కడ యాక్చువల్గా సపోర్ట్ దగ్గర క్లోజ్ అయిందండి. ఇన్ కేస్ ఇది సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే మనకు నెక్స్ట్ టార్గెట్ బేరీ సైడ్ 26,000 అండ్ 25,965 అండ్ ఫైనల్ టార్గెట్ వుడ్ బి 25,935. లేదంటే మార్కెట్ రేపు కూడా కన్సాలిడేషన్ లెవెల్లో ఉండేది. కన్సాలిడేషన్ లెవెల్స్ వచ్చేసి 26,050 టు 26,180. ఇంకా ఇది కూడా చూసుకోవచ్చండి. ఇన్ కేస్ మనకు మార్కెట్ కనుక కన్సాలిడేషన్ అయ్యేది ఉంటే మొన్నట్లాగానే ప్రాపర్ సెటప్ వచ్చినప్పుడే మనం ట్రేడ్ తీసుకోవచ్చండి. ఈ కన్సాలిడేషన్ లెవెల్లో కూడా ఇన్ కేసు సెటప్ కనుక రాకపోయేది ఉంటే, సపోర్ట్ టు రెసిస్టెన్స్ అలా ట్రేడ్ రాకపోయేది ఉంటే ట్రేడ్ అవాయిడ్ చేయడం బెటర్ విత్ ఇన్ ద రేంజ్. ఎందుకంటే ఈ కన్సాలిడేషన్ లెవెల్లో మనకి ట్యూస్డే ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియం డీకే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, మండే కూడా. సో కన్సాలిడేషన్ లెవెల్స్ అవాయిడ్ చేయడం బెటర్. Hope you like my video. Please like, share and subscribe. Thank you.